కనదాసు జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించిన జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్. తిరుపతి కనకదాసు జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ డిఆర్ఓ నరసింహులతో కలిసి ఘనంగా పుష్పాంజలి ఘటించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కనకదాసు జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ కనకదాసు భారతీయ తత్వవేత్త, గొప్ప భక్తుడు, సంగీతకారుడు అని అన్నారు. కర్ణాటక సంగీతం కోసం కన్నడ భాషలో సామాన్యులకు అర్థమయ్యే విధంగా కన్నడ భాషలో రచనలు చేస్తూ కీర్తనలు రాస్తూ వేదాంతాన్ని అభ్యసించి గొప్ప కృష్ణ భక్తుడయ్యాడని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అన్నమయ్య సంగీతంలాగే కర్ణాటకలో కనకదాసు సంగీతం కూడా బాగా ప్రాచుర్యం పొందిందని తెలిపారు. లైఫ్ టీచింగ్ ఏమేమి ఉన్నాయి అది మన పిల్లలు కూడా ఇన్వెస్టిగేట్ చేయాలి. తెలుగులో కూడా అది ఒక మనం ప్రొపగేట్ చేయాలి. వాళ్ళ లైఫ్ టీచింగ్ ఏమేమి ఉన్నాయి, మనం యూనివర్సిటీ సెలబ్రేట్ చేస్తున్నాము, బట్ ఇది కాకుండా మనం ఏమేమి చేయొచ్చు, వాళ్ళు చెప్పినది అంత ఏమేమి ఫిలాసఫీ ఉంది, అది ఎలా మనం ప్రొపగేట్ చేయాలి, అది కొంచెం ఆలోచించి ఒకటి అది పాపులరైజ్ చేయాలి. నెక్స్ట్ టైం నుంచి అది కూడా ఎఫెక్ట్ అయ్యింది పిల్లల మీద, కమ్యూనిటీ మీద, బ్రాడర్ సొసైటీ మీద అది ఎఫెక్ట్ అయిపోవాలి. వాళ్ళు టీచింగ్ వాళ్ళ ఫిలాసఫీ అది ఇంకా అది రిక్వెస్ట్ చేస్తాను. మన బీసీ హెడ్ ఆఫ్ పోస్ట్ మాట్లాడి అది మనం ఎలా చేయొచ్చు అది దాసు కర్ణాటకలో చాలా ప్రసిద్ధిగాంచినటువంటి వాగ్గేయకారుడు, తత్వవేత్త. మనకు ఆంధ్రప్రదేశ్లో అన్నమాచార్య కీర్తన ఎలా అయితే ప్రసిద్ధిగాంచాయో కర్ణాటక రాష్ట్రంలో కూడా వారి సంగీతము, వారి పాటలు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అక్కడ కర్ణాటకలో ప్రసిద్ధి పొందారు. కర్ణాటక రాష్ట్రంలో కూడా ఆ ప్రభుత్వం చాలా గౌరవించి వారిని అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశారు. ఈ కనకదాసు గారి సంబంధించి మన రాష్ట్రంలో కురుబ కులం వారు ఈ కనకదాసు వారసుగా చాలా వారికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ జనభేరి న్యూస్.